హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో కొన్ని సినారీస్ డిస్కస్ చేశాం కదా ప్రోగ్రామ్స్లో, అలానే కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేశాం. సో ఈ రోజు ఏంటంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అసలు డిరైవ్డ్ టేబుల్ అంటే ఏంటి, సో అది ఎలాంటి కేసెస్లో యూజ్ చేయాలనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో కొన్ని కేసెస్లో మనకి డిరైవ్డ్ టేబుల్ అనేది చాలా అవసరం అవుతుంది అనమాట. సో అది ఎలా ఏంటి అనేది కూడా సో విల్ అండర్స్టాండ్. సో నేనైతే ఆల్రెడీ స్క్రిప్ట్ రాసాను అనమాట. ఎందుకంటే సో స్క్రిప్ట్ రాస్తుంటే టైం టేకన్ అనమాట. సో బట్ నేను సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు ఇక్కడ టీబీఎల్ ఎంప్లాయ్ అనే టేబుల్ ఉందన్నమాట. సో టీబీఎల్ ఎంప్లాయ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ మనకి చాలా కాలమ్స్. ఓకే, సో ఈ టేబుల్లో మనకి చాలా కాలమ్స్ ఉన్నాయి. బట్ నేను ఏంటంటే కొన్ని కాలమ్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఏదైతే కాలమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసినా ఆ కాలమ్స్ మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే సో ఫర్ సింపుల్ పర్పస్. చూడండి, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, బర్త్ డేట్, జెండర్, టైటిల్, వెకేషన్, ఇలా ఒక 5 కాలమ్స్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది వెకేషన్ అవర్స్. ఓకే, సో నాకు బేస్డ్ ఆన్ ది వెకేషన్ అవర్స్ ఐ వాంట్ టు ఫైండ్ టాప్ 10 వెకేషన్ అవర్స్. ఓకే, ఇక్కడ మనకి చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 286 ఉన్నాయి. అయితే అవుట్ ఆఫ్ 286 ఐ వాంట్ టు ఫైండ్ ద సో హైయెస్ట్ 10 వెకేషన్ అవర్స్ రికార్డ్స్. సో దానికోసం మనం ఏం చేస్తాం, మనకు తెలుసు. సో రో నెంబర్ ఫంక్షన్ లో ఆర్డర్ బై క్లాస్ ఉపయోగించుకొని ఈజీగా తేవచ్చు. ఓకే, అది ఎలా ఏంటనేది విల్ ట్రై టు సీ. సో దానికోసం నేను ఇంకొక కాలం యాడ్ చేస్తాను. ఏమని, రో నెంబర్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఓవర్ క్లాస్ ఆర్డర్ బై వెకేషన్ అవర్స్ తీసుకుంటాం. అంటే సో వెకేషన్ అవర్స్ అంటే రో నెంబర్ ఏంటి, బేసికల్గా ఎలా వర్క్ అవుతుందంటే ఈచ్ రోకి ఒక రికార్డ్ అనేది యాడ్ చేస్తుంది. సో ఇప్పుడేంటి, డిసెండింగ్ ఆర్డర్ వైజ్ ఈచ్ రోకి మనకి ఒక నెంబర్ అనేది వస్తే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో దట్ విల్ ట్రై టు సీ. ఇక్కడ చూడండి, 1 2 3 4 అని ఇలా ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రో నెంబర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది మనకు తెలుసు. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారం సో మనకి రో నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, ఐ వాంట్ టు ఫైండ్ టాప్ 10. ఓకే, ఏదైతే టాప్ 10 వెకేషన్ అవర్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ మాత్రమే కావాలి. రిమైనింగ్ ఐ డోంట్ వాంట్. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తాం, జనరల్గా వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం సో డేటాబేస్ లో జనరల్గా ఏదైనా డేటాను ఫిల్టర్ చేయాలంటే సో ఎవరికైనా తెలుసు, వేర్ క్లాస్ అనేది యూజ్ చేసి మనం డేటాను ఫిల్టర్ చేసుకుంటాం. దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది. దట్స్ వెల్ నోన్. ఓకే, సో నేను సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాను. వేర్ సో రో నెంబర్ సంథింగ్ అని ఇలా రాస్తాను. సేమ్ ఇక్కడ ఏదైతే రాసానో ఇక్కడ కూడా అదే రాస్తాను. సేమ్ రాసాను, గ్రేటర్ దాన్ 10 ఆర్ లెస్ దాన్. ఫర్ ఎగ్జాంపుల్ less than 10 ఇచ్చిన, greater than 10 ఇచ్చిన, anything is fine. ఎగ్జిక్యూట్ చేయాలి. ఏమొస్తుంది, విండోస్ ఫంక్షన్స్ కెన్ ఓన్లీ అపియర్ ఇన్ ద సెలెక్ట్. ఓకే, సో మీరు ఏదైతే విండోస్ ఫంక్షన్స్ ఉన్నాయో ర్యాంకింగ్ అని, సో వాల్యూ ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా విండోస్ ఫంక్షన్స్ కింద వస్తాయి. బట్ జనరల్గా మనం ర్యాంకింగ్ ఫంక్షన్స్ లైక్ రో నెంబర్, ర్యాంక్, ఆడియన్స్ ర్యాంక్, ఎంటైర్ అంటాం కదా. సో ఇది ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుందంటే విండోస్ ఫంక్షన్స్ అనేది ఎక్కడ ఉండాలంటే సెలెక్ట్ గానీ ఆర్డర్ బై క్లాస్ లోనే ఉండాలి, వేరే సార్ట్ ఉండకూడదు. బట్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, వేర్ క్లాస్ లో యూజ్ చేస్తాం. సో అది రాంగ్ అని చెప్తాం. బట్ ఇప్పుడు ఎలా, సో మనకు కావాల్సింది ఏంటి, సో టాప్ 10 కావాలి, బట్ నేను వేర్ క్లాస్ లో యూజ్ చేస్తుంటే ఎలా చేయడం. సో దానికోసం అలాంటి కేసెస్ లో సో మీరు డెరైవ్డ్ టేబుల్ యూజ్ చేయొచ్చు. సో డెరైవ్డ్ టేబుల్ అంటే ఏం లేదండి, వచ్చిన అవుట్పుట్ ని ఒక వేరే టేబుల్ స్టోర్ చేస్తారు. అంతకు మించి ఏం లేదు, నథింగ్. ఓకే, సో దీన్ని సిటీ ద్వారా రాసుకోవచ్చు. బట్ బిఫోర్ సిటీ రాకముందు డెరైవ్డ్ టేబుల్ అని ఎక్కువ యూజ్ చేసేవారు. బట్ సిటీ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం సిటీలో కూడా రాసుకోవచ్చు. బట్ అది ఏదైనా ఒకటే. బట్ సిటీ అన్నది ఫ్లెక్సిబుల్ ఉంటుంది, మనకి ఈజీ అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఈ వచ్చాం ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను, మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, సో రో నెంబర్ అని జనరేట్. ఇప్పుడు ఏదైతే ఈ వచ్చిన అవుట్పుట్ ని నేను వేరే టేబుల్లోకి డెరైవ్ చేస్తాను. ఏమని టేబుల్, టెంప్ టేబుల్. ఓకే, సో టెంప్ టేబుల్లోకి స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇందాక ఏదైతే ఉందో సేమ్ అదే వస్తుంది. చూడండి, జస్ట్ ఇక్కడ అలియాస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మన పేరైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో సిస్టమ్ ఏమన్నమాట. సో ఇలా సో మనకి ఏంటంటే ఆ డిరైవ్డ్ టేబుల్ నథింగ్ బట్ వచ్చిన
టేబుల్ స్టోర్ చేసుకునే దాన్ని డెరైవ్డ్ టేబుల్. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ టెంప్ డాట్ స్టార్ అంటాం చూడండి. దాట్స్ ఇట్. ఓకే, మీకు ఒక లైన్ కేసు టెంప్ అని దాట్స్ ఇట్. ఇలా మనకి ఏంటంటే వర్క్. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ మీద నేను ఏదైనా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెంప్ అనే టేబుల్ డెరైవ్ చేసిన తర్వాత డేటా మొత్తం టెంప్ టేబుల్ ఉంటుంది కదా, ఆ టెంప్ టేబుల్ నుంచి మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, వేరు చేసుకోవచ్చు, ఇంకోటి వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. సో టెంప్ డాట్ రాయబడి నేను కదా జస్ట్ నేను చూడండి టెంప్ అనగానే ఇక్కడ ఏదైతే కాలమ్స్ ఇచ్చేసానో అన్నీ కూడా వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దాం. లెస్ దాన్ తీసుకుంటాం. ఇందాక ఏంటంటే మనం లెస్ దాన్ మ్యాథ్స్ ఎక్స్పోర్ట్ చూడండి మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసిందిగా. ఇలా డెరైవ్డ్ టేబుల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ దాని తర్వాత జాయిన్ చేసుకోవచ్చు, ఇంకో టేబుల్ తోటి ఇంకోటి ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లం. ఏదైతే మనం ఇప్పుడు అచీవ్ చేసాం సేమ్ అవుట్పుట్ సిటీ ద్వారా కూడా రాసుకోవచ్చు. ఇది డెరైవ్డ్ టేబుల్ కదా, ఇప్పుడు సిటీ ద్వారా. సో ఇక్కడ చూడండి సేమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, వచ్చేసింది కదా. ఈ వచ్చిన అవుట్పుట్ ని ఒక సిటీలో స్టోర్ చేస్తున్నాను. ఏం పేరు? డెమో సిటీ. ఇక్కడ మీరు కాలమ్ నేమ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ కాలమ్ నేమ్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదంట. కావాలంటే నేను రిమూవ్ చేస్తాను, నథింగ్ ఇస్ రాంగ్. ఓకే, సో అవసరం లేదు. కాకపోతే మీరు పేరు మార్చుకోవాలనుకుంటే మీరు కాలమ్ నేమ్స్ ఇవ్వచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అదే సింప్లిఫైడ్ కోసం నేనైతే కాలమ్ నేమ్స్ రిమూవ్ చేసినాను. సో ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ని ఒక సిటీలోకి డెమో సిటీ అనే దాంట్లోకి స్టోర్ చేసి ఇక్కడ నుంచి మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ కావచ్చు, లేకపోతే వేరే హ్యావింగ్ గ్రూప్ బై వాటర్ అంటే వేరే టేబుల్తో కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇలా మనం రకరకాలుగా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. నేను వేరే క్లాస్ ఇచ్చాను కనుక చూడండి మనకు అవుట్పుట్ వస్తుందా. ఇప్పుడు మీరు ఏదైతే డేటా ఫిల్టర్ చేయాలనుకున్నారో అది చేస్తే సరిపోతుంది. దాట్స్ ఇట్. అదే చూడండి మనకి టాప్ 10 వచ్చేసినాయి. ఇలా మనం ఏంటంటే సిటీస్ కానీ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ కానీ డెరైవ్ టేబుల్, ఇది సింపుల్ డెరైవ్ టేబుల్. బట్ ఈ వచ్చిన అవుట్పుట్ ని వేరే టేబుల్ తోటి జాయిన్ చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు చూడండి జస్ట్ నేను ఇన్నర్ జాయిన్. సో TBL employee history EMP HIS alias names. ఎందుకంటే alias names అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి రియల్ టైంలో స్కీమా ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు స్కీమా డాట్ స్టేట్ నేమ్ అంటే చాలా లెంతీగా ఉంటుంది. సో ప్రతిసారి లెంతీ కాల్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో దానికోసం షార్ట్ కట్. సో అందువల్ల సో టెంప్ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ ఐడి అలానే హిస్ట్ డాట్ లో ఉన్న ఎంప్లాయ్ ఐడి తోటి జాయిన్ చేస్తాం. మళ్ళీ కావాలంటే ఇంకో జాయిన్ ఇన్నర్ జాయిన్. సో TBL డిపార్ట్మెంట్ TBL డిపార్ట్మెంట్ DEPT ఇక్కడ alias DEPT. సో ఆన్ DEPT లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి అలానే EMP హిస్ట్ లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి తోటి జాయిన్ చేస్తాం. చూడండి ఇలా మనం ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏది కావాలంటే వేరే క్లాస్ రాసుకోవచ్చు, హ్యాండింగ్ క్లాస్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి. సో ఇలా మనకి ఏంటంటే రకరకాలుగా రాయొచ్చు ఏదైనా సరే. ఓకే, ఇక్కడ నేనైతే ఇంకా వేరే క్లాస్ ఇంకేం రాయలేదు కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఈవెన్ మీరు ఈ టేబుల్స్ కూడా కాల్ చేసుకోవచ్చు. లైక్ ఎంప్లాయ్ హిస్టరీ టేబుల్లో ఉన్న కాలమ్స్ కానీ అలానే TBL డిపార్ట్మెంట్ టేబుల్ ఉన్న కాలమ్స్ కానీ ఏదైనా సబ్ లిస్ట్ లో మీరు స్పెసిఫై చేయాలనుకుంటే అలా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఫండమెంటల్ ఏంటంటే మనం SQL క్వెరీస్ రాసేటప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్కింగ్. సో ఎలా రాయాలి ఏంటి అనేది తెలిస్తే మనం ఈజీగా సో క్వెరీ అనేది ఒక్కోసారి ఎర్రర్ రావచ్చు. యాజ్ ఏ డెవలపర్ గా ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఐ గెట్ లాట్ ఆఫ్ ఎర్రర్స్. వస్తున్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంటే వెళ్ళాలన్నమాట. అంతేగాని సో రాసినప్పుడు అవుట్పుట్ రావాలనే రూల్ ఏం లేదనమాట. డోంట్ థింక్ లైక్ దట్. సో మనం ఇంకా ప్రాక్టీస్ చేసే కొద్ది మనకి కాన్సెప్ట్స్ అనేది ఈజీగా అంటే ఆలోచిస్తాం అన్నమాట ఎలా రాయాలి. సో ఓకే, అలా మనం ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ థింక్
సో ఈ రోజుకి ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఎవరికైనా కోర్స్ కావాలనుకుంటే సో ప్లీజ్ లెట్ మీ నో దట్. So we'll catch you next video. Bye bye. Thank you for watching. See you in the next video. Bye bye.